ఒక సినిమా బాగుందా బాగోలేదా అనే విషయం పక్కన పెడితే కామన్ ఆడియన్స్ సినిమాకు వెళ్ళక ముందే సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి వెళ్ళాలి అనుకున్న కామన్ ఆడియన్స్ కూడా వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నారు రివ్యూవర్స్. అసలు సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కామన్ ఆడియన్స్ సినిమాకు వెళ్లి చూడక ముందే రివ్యూవర్స్ బెనిఫిట్ షోలు చూసి సినిమాలకు రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమా మార్నింగ్ షో కూడా టికెట్లలో ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. ఒక సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి ఎన్నో ఏళ్ల కష్టం, ఎంతో మంది సినీ నటుల జీవితాలు ఉన్నాయి. 5 ఏళ్ల కష్టం సినిమాని 5 నిమిషాలు రివ్యూ చెప్పేసి సినిమా అస్సలు బాగోలేదంటూ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఒక రివ్యూవర్ రివ్యూ ఇస్తే ఆ రివ్యూవర్ చూసి ఇంకో రివ్యూవర్ వాడు నెగిటివ్ ఇచ్చారు కదా తప్పే ఉంది నేను కూడా నెగిటివ్ ఇస్తా అంటూ వాడిని చూసి వీడిని చూసి వాడు అందరూ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వల్ల అసలు కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్దాం అనుకునే లోపే పొద్దున్న లేచి మొబైల్ ఓపెన్ చేసేసరికి అంతా నెగిటివ్ రివ్యూస్ కనిపించడంతో అసలు సినిమాకి వెళ్దామనే కామన్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకునే విధానికి వస్తుంది. ఆఫీస్ సెలవు పెట్టి ఏదైనా పని ఉంటే పక్కన పెట్టి సినిమాకి వెళ్ళవలసిన అవసరం లేదన్నట్లుగా సినిమాపై విపరీతమైన నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ పూర్తిగా జనాలు థియేటర్లకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు రివ్యూవర్స్. సినిమా బాగోపోతే బాగోలేదని చెప్పడం తప్పేం కాదు, కానీ మరీ అంత దారుణంగా బెనిఫిట్ షోలు చూసి మరి సినిమా మార్నింగ్ షో పడకముందే సినిమాపై అలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఒక సినిమా తీసిన ప్రొడ్యూసర్, ఆ సినిమా డైరెక్టర్, ఆ సినిమా హీరో, ఆ సినిమా నటించిన నటీనటులు ఎంత బాధపడతారు. ఎవరి స్వతంత్రంగా వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంది కరెక్టే, కానీ చెప్పే విధానం కరెక్ట్ కాదు. మరీ దారుణంగా డైరెక్ట్ గా సినిమా అస్సలు బాగోలేదు వెళ్ళకండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇలా చాలా సినిమాలకి ఇలానే చేశారు. ఎంతో మంచి మంచి సినిమాలు థియేటర్లో ఆడకుండా బయటికి వెళ్ళిపోయాయంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రివ్యూవర్స్. ఆ తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత టీవీలో సినిమా వచ్చేసరికి అయ్యో సినిమా బాగానే ఉందే మరి థియేటర్లో ఎందుకు ఆడలేదంటే ఆ టైంలో వచ్చిన నెగిటివ్ రివ్యూస్ వల్ల సినిమా ఆడే సినిమా కూడా ఆడనివ్వకుండా చేస్తూ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడుతూ ఏదైనా అంటే మాకు స్వతంత్రంగా చెప్పుకునే హక్కు లేదన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూడడానికి ఓవరాల్ గా బాగానే ఉంది, కానీ కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళే చూసే అవకాశం ఇస్తే బాగుంటుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్.